హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొబ్బరికాయ ముక్కలు వేసి కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి. మనకి ఆ పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోండి. కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు వేయించుకొని అందులో 2 చింతపండు బొట్టలు వేసుకోండి. వేసుకున్నాక కలుపుకుంటూ బాగా వేయించుకోండి. మనకి కొబ్బరి వేగింది అంటే మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి. మంచి కమ్మని కొబ్బరి వాసన వస్తుంది. అలా వేయించుకోండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఆ పసుపు అనేది కొబ్బరి ముక్కలకి పట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి వేగిపోయింది. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం మిశ్రమాన్ని వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పోపులు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మొత్తం అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి మొత్తం అంతా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనకి కొబ్బరి అనేది కొంచెం పదును ఉంటుంది కదండి. ఆ పదునంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి. కొబ్బరి కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.